Hello guys. Actually, here is yours, Sujit. So right now, ఈరోజు యూట్యూబ్ వీడియో దేని గురించి చెప్పబోతున్నా అంటే బ్లాగ్ అప్లికేషన్ అనమాట. నేను డెవలప్ చేశా. నేను డెవలప్ చేశా అంటే చాట్‌జీపీటీ హెల్ప్ ద్వారా డెవలప్ చేశా. అండ్ ద అప్లికేషన్ వాస్ గుడ్ అని చెప్పొచ్చు. దీన్ని డెవలప్ చేసేకి నాకు నానా తిప్పలు స్వామి. నాకు గంటలు గంటలు ఒక 4 గంటలు పట్టిందేమో నాకు తెలిసి. సో the application tech stack basically follows Django framework, backend complete framework, and then SQL. మీకు తెలిసిందే వాళ్ళ ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్ వచ్చేసి రియాక్ట్. రియాక్ట్ తెలియకపోతే నా వీడియో వదిలేసి వెళ్ళిపోండి నాకు తెలిసి. అదే బెస్ట్. ఎందుకంటే మీకు రియాక్ట్ తెలియకపోతే ఇంకా వేస్ట్ ఎక్కువై అర్థం కాదు నాకు తెలిసి మ్యాక్సిమం. సో బెటర్ డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ ఓన్ టైం. సో ఇన్ హియర్ వీ కెన్ ఏబుల్ టు సీ బ్యాక్ ఎండ్ లో రెండు క్రియేట్ చేసాం. ఒకటి బ్లాగ్, ఇంకోటి బ్లాగ్ ప్రాజెక్ట్. సో ఈ బ్లాగ్ ప్రాజెక్ట్ ఏం చేస్తుందంటే పైన ఉన్న ఈ బ్లాగ్ ప్రాజెక్ట్ వచ్చేసి ఆ బ్లాగ్ సర్వర్ ని స్టార్ట్ చేస్తుంది. ఆ తర్వాత వీ కెన్ ఏబుల్ టు అడ్మిన్ డాట్ పివై. యాక్చువల్ గా ఇదే అన్నమాట వాళ్ళ మెయిన్ ఫైల్, డిజైన్ మెయిన్ ఫ్రేమ్వర్క్ ఫైల్. ఇక్కడ మనం చూస్తాం పాస్వర్డ్, మోడల్ ఫీల్డ్స్, ఇదంతా ఇది యాక్చువల్ గా SQL కింద వస్తుంది. మనం ఒక ఫంక్షన్ ఇక్కడ డిస్క్రైబ్ చేస్తున్నాం. సో బేసికల్ గా ఫంక్షన్ పేరు ఏమంటే డెఫ్ అనే కీవర్డ్. డెఫ్ అనే కీవర్డ్ వచ్చేసి ఫంక్షన్ క్రియేట్ చేయడానికి వాడతాం. అండ్ క్రియేట్ అనే కీవర్డ్ ని వాడి యూజర్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్ ఈ మూడు ఇస్తాం. సో బేసికల్ గా గాయస్ నేను వాడతాను ఇప్పుడు పోస్ట్ మ్యాన్ అనమాట. సో మీలో ఎవరికైనా పోస్ట్ మ్యాన్ తెలియకపోతే చెప్తానేనండి. పోస్ట్ మ్యాన్ అనేది ఒక బ్యాక్ అండ్ వర్డ్ అప్లికేషన్ ప్రాజెక్ట్ మేనేజర్ which basically gets your detailed description about something. So let me start our backend project. So I'm going to use this Anaconda. This Anaconda software is basically used to create virtual environment. సో మీరు ఎవరికైనా తెలియకపోతే విండోస్లో మ్యాక్సిమం ఎప్పుడైనా ప్రాజెక్ట్ బిల్డ్ చేసేటప్పుడు NPM VNM అంటారు. VNM అంటే ఒక వర్చువల్ మెషిన్ లాగా. సో ఆ వర్చువల్ మెషిన్ ఏం చేస్తుందంటే it will at first download all the libraries and then it will store into Notebook. After that, automatically it will delete things. So let me activate my virtual uh, virtual environment. So surprise ENV అనేది ఒక here we can able to see ఇక్కడ బేస్ అనే పదం ఉంది. ఆ బేస్ పదం నుంచి మనం ఏం చేసామంటే సర్ప్రైజ్ ENV అనే దానికి వచ్చాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మన ఫోల్డర్లోకి వస్తాం. PD అనే పదం మన డైరెక్టరీని మూవ్ చేయడానికి వాడతాం. అండ్ మీలో లినక్స్ ఫండమెంటల్స్ తెలియకపోతే చెప్తాను వినండి. MKDIR అంటే ఒక డైరెక్టరీని క్రియేట్ చేస్తాం. అంటే ఒక ఫోల్డర్ అనమాట. ఫోల్డర్ని క్రియేట్ చేసేకి MKDIR ఫోల్డర్ క్రియేట్ అవుతుంది.
ఆ తర్వాత ఫోల్డర్ కాకుండా ఫైల్ని క్రియేట్ చేయాలంటే లినక్స్లో సపరేట్ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ కమాండ్ టెర్మినల్లో డిఫరెంట్గా ఉంటుంది. టచ్ అనే కమాండ్ని వాడతారు మాక్సిమం లినక్స్ అయినా విండోస్ యూజర్స్ అయినా. అండ్ వీఆర్ గోయింగ్ టు అవర్ అప్లికేషన్ బ్లాగ్. అండ్ ఈ బ్లాగ్లో ఎన్ని ఫైల్స్ ఉన్నాయో మీకు చూపిస్తాను. ఓకే, నెక్స్ట్ ఇన్వాల్వ్. సో మనం బ్యాక్ ఎండ్లో పోదాం. బ్యాక్ ఎండ్లో పోయినాక మన ఇక్కడ ఇచ్చాను చూపిస్తాను చూడండి. మన యొక్క మెయిన్ దాని పేరు వచ్చేసి మేనేజ్ డాట్ పివై. ఈ మేనేజ్ డాట్ పివైలో ఇక్కడ ఇది ప్లస్ ఇది ఈ రెండు ప్రాజెక్ట్ని ఒకేసారి రన్ చేస్తుంది. ఈ డిజాంగో డిజాంగో కాదు, దాని పేరు జాంగో అనమాట. కరెక్ట్ తెలియదు నాకు కూడా, జాంగో అనే అంటారు కానీ అమెరికన్. కానీ మనకు అంతగా ఇంగ్లీష్ రాదు కాబట్టి డిజాంగో అంటాం. సో ఈ జాంగో ఫ్రేమ్వర్క్ ఒక ఏపీఐ సర్వర్ని స్టార్ట్ చేయడానికి వాడతాం. అండ్ ఆఫ్టర్ ఏపీఐ సర్వర్ స్టార్ట్ అయిపోయాక మనం దాన్ని ఫెచ్ చేసి ఫ్రంట్ ఎండ్లో ఇంటిగ్రేట్ చేస్తాం అనమాట. అండ్ ఇక్కడ చూస్తారు మేనేజ్ డాట్ పీవై. సో మనం ఏం చేస్తాం డెవలప్ అవుతాం. ఇక్కడ పోయి పైథాన్, బేసికల్గా జాంగో ఫ్రేమ్వర్క్ టోటలీ డిపెండ్స్ ఆన్ ద పైథాన్ ఓన్లీ. సో ఇట్స్ బెటర్ టు లెర్న్ ద పైథాన్ ఫ్రమ్ బేసిక్స్ సో దట్ ఓన్లీ యూ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ what is what right now is happening in here. And Python energy managed py, and then run server. రన్ సర్వర్ నొక్కగానే మన యొక్క ప్రాజెక్ట్ అనేది ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది. సో నేను ఇంకొక టెర్మినల్ తీసుకుంటాను. ఈ ఇంకొక టెర్మినల్లో మనం ఫ్రంట్ ఎండ్ స్టార్ట్ చేస్తాం అనమాట. సైమిల్టేనియస్గా ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ రెండు ఒకేసారి రన్ కావాలా. రన్ అయితేనే మనం అనుకున్నది క్రియేట్ చేయగలుగుతాం. ఒకవేళ రన్ కాకపోతే అసలు మనం క్రియేట్ చేయలేం. సో యాక్టివేట్ సర్ప్రైజ్ PRICEM and then CD fold, CD plug, CD front end, npm run, npm start. npm స్టార్ట్ చేస్తే రియాక్ట్ సర్వర్ ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ రియాక్ట్ క్రియేట్ కావాలంటే npm create react dash app, దానివల్లే మనం క్రియేట్ అవుతాం. అండ్ ఇక్కడ చూస్తారు మనం హోమ్ సైన్ అప్ లాగిన్ అన్నీ వచ్చాయి. సో సైన్ అప్ అని నొక్కి యూజర్ నేమ్ పాస్వర్డ్ అంతా ఇచ్చి వాళ్ళు సైన్ అప్ నొక్కచ్చు. ప్రస్తుతానికి మనం ఇది చేయలేదు ఎందుకంటే మనం ఆల్రెడీ ఒక లాగిన్ యూజర్ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి. సో నోట్ ప్యాడ్ విండోస్ ఆర్ నోట్ ప్యాడ్ ఇంకా ఇక్కడున్న ఈ నోట్ ప్యాడ్లో వీ కెన్ ఏబుల్ టు సీ వాట్ ఈస్ గోయింగ్ హియర్. Let me copy my email and paste here and pass password. బేసికల్గా ఈ బ్యాక్ ఎండ్ అంటే తలకాయ నొప్పి అనమాట. ఓకే, మనం లాగిన్ అయిపోయినాం. ఇక్కడ మనం చూడొచ్చు in here we can able to see exact API block currently 46 1146. Okay, 1146 API blocks API login. ఇది HTTP రిక్వెస్ట్ అనమాట. ఈ రిక్వెస్ట్ బేస్డ్ ద్వారానే మనం అప్లికేషన్ వర్క్ అవుతుందని అని చెప్పుకోవచ్చు. And finally we are going to create a blog name. Let me give YouTube and content. యాక్చువల్గా సబ్స్క్రైబర్స్ వచ్చేసి ఇద్దరు. ఆ రెండిట్లో ఒక అకౌంట్ నాది, ఇంకోటి కూడా నాదే. సో unless there was a third person who was listening to this, I cannot able to simply
appreciate them. So let me thank the third person. So third person, thank you. And then yes, we can able to see the YouTube third person. Thank you. సో ఇదన్నమాట ఈ ఫండమెంటల్ వర్క్ అంతా. సో మనం ఇప్పుడు ఏమంటే VS కోడ్ ఓపెన్ చేసి మన రిక్వెస్ట్ ని ఫాలో చేద్దాం. సో ఇక్కడ మనం ఇది ఇది అవర్ బ్యాక్ ఎండ్ దాని పేరు ఏం పెట్టమంటారు, సర్వర్ స్టార్ట్ అయ్యేది ఇక్కడ అనమాట. సో మనం ఏం చేస్తామంటే ఓకే బ్లాక్స్ అని చూద్దాం. దాంట్లో బ్లాక్స్ చూసి సెండ్ నొక్కతానే మనకి ఇక్కడ ఫెచ్ అవుతుంది బ్లాక్స్ పోస్ట్ గెట్ అనమాట. గెట్ బ్లాక్ పోస్ట్ హియర్ వీ కెన్ ఏబుల్ టు సీ మీ వాల్యూ చూపిస్తారు మనకి కరెక్ట్ ఆ టైంలో ఎంత వాడినాం. ఈ డీటెయిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టైంలో నా బ్లాగ్ ఐడి 1 టైటిల్ మై బ్లాగ్ అండ్ కంటెంట్ క్రియేటెడ్ అప్డేటెడ్ ఆథర్ ఇక్కడికి ఒకటి ఎండ్ అయిపోతుంది. ఆ తర్వాత ID2 స్టార్ట్ అవుతుంది. ID3 ID4 అట్లా మనం క్రియేట్ చేసిన బ్లాగ్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి. అండ్ దెన్ మనం ఇప్పుడు యాక్చువల్గా నేను మ్యాక్సిమం మీరు కన్నా జేఎన్టీ అనంతపురం కాకపోయినా బీటెక్ సిఎస్సి చేసింటే క్రిప్టోగ్రఫీ అండ్ నెట్వర్క్ సెక్యూరిటీ అనే సబ్జెక్ట్ వస్తుంది. అక్కడ సైఫర్ నెట్వర్క్ అండ్ ఇంకా ఒక నెట్వర్క్ ఉంటుంది, దాని పేరు ఫేజ్ ఫేజ్ నెట్వర్క్ అంట, పార్సర్ నెట్వర్క్ ఏదో ఉంటుంది అక్కడ ఉంటుంది. సో లెట్ మీ లాగిన్ అండ్ లాగిన్. సో ఇది లాగిన్ అనమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే బేసికల్గా పోస్ట్ మ్యాన్ అంటే జస్ట్ సింపుల్ ఫ్రెండ్స్. ఇక్కడ చూపిస్తున్నారు చూడండి, గెట్ అంటే తీసుకురావడం, పోస్ట్ అంటే మనం వేయడం, పుట్ పోస్ట్ అంటే డిస్ప్లే చేయడం, పుట్ అంటే మనం పెట్టడం, హ్యాచ్ అంటే దాన్ని ఏమంటారు కరెక్ట్ చేయడం, డిలీట్ అంటే లేపేయడం, హెడ్ అంటే నాకు కరెక్ట్ తెలియదు, ఆప్షన్స్ ఇది కూడా తెలియదు. కాపీ తెలుసు, మనకి తెలుసు. లింక్ అంటే ఒక HTTP రిక్వెస్ట్ నుంచి ఇంకో దానికి ఇంకొక డేటాబేస్లోకి లింక్ చేయడం అనుకుంటా. అండ్ లింక్ అంటే కూడా అంతే, లింక్ లేపేయడం. అండ్ లాక్ అంటే డేటాబేస్ లాక్ చేసేది. మనం పోస్ట్ తీసుకుంటాం, పోస్ట్ దాంట్లో లాగిన్ అండ్ బాడీ రా, ఈ రాలో మనం JSON ఫైల్ తీసుకుంటాం. అండ్ దెన్ here we can able to see all our pages. Then we are going to this case that we are going to remove that username and then copy. Let me send this request or nothing, email, password, login. Okay, then request, still nothing. Yeah, ఓకే మనం ఆల్రెడీ లాగిన్లోనే ఉన్నాం కాబట్టి రిక్వెస్ట్ మనం పెట్టినా అది యాక్సెప్ట్ చేయలేదు, రిటర్న్ గానే ఇది ఇస్తుంది కాబట్టి మనం ఒకసారి లాగౌట్ అయితే చెప్తాము. లాగౌట్ లాగౌట్ అయినప్పుడు ఇప్పుడు మనం లాగౌట్ అయ్యాం అండ్ ఇప్పుడు మనం నొక్కితే ఓకే ఇంకా ఇలాగే ఇక్కడ ఇస్తాను చూడండి కుకీస్, ఇది రిఫ్రెష్ టోకన్స్. లెట్ మీ గివ్ pretty here are basically two tokens, one's refresh and access tokens. The refresh token is used to just actually secret key, పబ్లిక్ కీ అండ్ ప్రైవేట్ కీ లాగా అనమాట. ఇది మన దగ్గర ఉంటుంది, మనం దీన్ని తీసుకొని పోయి వ్యాలిడేట్ చేస్తాం. వ్యాలిడేట్ అంటే హెడర్స్ లో స్టోర్ చేసి పెట్టుకుంటాం. ఈ పేరు ఆత్ అంటే చేసి ఆత్ అంటే ఆథరైజేషన్ అనమాట. అండ్ వాల్యూలో బెరియర్ అని టైప్ చేస్తాం. స్పేస్ కంట్రోల్ ఫర్ కీ వాల్యూ.
ఇప్పుడు ఈ రిఫ్రెష్ టోకెన్ వస్తుంది చూడండి. ఈ రిఫ్రెష్ టోకెన్ తీసుకొని పోయి మనం రిఫ్రెష్ ఇస్తాం. ఈ బాడీ క్లాస్ దెన్ దీన్ని ఇక్కడ సెండ్ చేస్తాం. సెండ్ చేస్తే ఇన్వాలిడ్ ప్రాసెస్, ఎందుకంటే ఇక్కడ మనం మార్చాలి. ఫర్ రిఫ్రెష్ నేను మనం క్లిక్ కొడితే ఇక్కడ మెసేజ్ డిస్ప్లే అవుతుంది అంతే. అండ్ basically this was our action format, and that's it. See you in next video. Bye.